తన దగ్గరికి పిలిపించుకొని అతని పరిస్థితి తెలుసుకొని పండ్లు పానీయాలు ఇచ్చింది. కొంచెం ఆహారం లోపలికి వెళ్ళగానే శృంగుడికి ప్రాణం లేచి వచ్చింది. అతను మామూలు ప్రయాణికుడు కాదని తెలుసుకున్న కేసిని మీరెవరు, మీ దేశం ఏది, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగింది. కేసిని చాలా అందమైనది. ఆమెను చూడగానే శృంగుడికి కూడా ప్రేమ కలిగింది. అతను నిరాశతో నేనిప్పుడు ఎవరినీ కాదు, కానీ ఒకప్పుడు శక్తిమంతుణ్ణి, తెలివైన వాణ్ణి అన్నాడు. కేసిని అతన్ని తన వెంట రాజభవనానికి తీసుకువెళ్ళి తన తండ్రితో తాను అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని చెప్పింది. ఊరు పేరు తెలియని వాణ్ణి ఎలా పెళ్లి చేసుకుంటావు? నువ్వు ఒప్పుకుంటే గొప్ప రాజకుమారులు నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అని కేసిని తండ్రి అన్నాడు. కేసిని శృంగుణ్ణి మరోసారి అతని గురించి అడిగింది. మీరు కూడా ఒక రాజకుమారుడేనని నేను నమ్ముతున్నాను. మీరు మీ గురించి చెబితే మా నాన్నగారు మనకు పెళ్లి చేస్తారు అన్నది. శృంగుడు కంగారుపడి నాకంత అదృష్టం లేదు, నా పరిస్థితి బాగోలేదు అంటూ తన కథంతా కేసినికి చెప్పాడు. అతను యౌదేయ శృంగుడని తెలియగానే కేసిని చాలా సంతోషించింది. కొద్ది కాలం క్రితం అతని గురించి గొప్ప గొప్ప వార్తలు ఆమె విన్నది. ఆమె అతనితో మీరేమీ బాధపడకండి, మన పెళ్ళైతే ఇంద్రప్రస్థ రాజ్యం మీదే అవుతుంది, మీరు తిరిగి రాజు కావచ్చు, మీ చెడ్డ రోజులు అయిపోయాయి అనుకోండి అన్నది. ఆమె వెళ్ళి తన తండ్రికి శృంగుడి కథ చెప్పింది. కానీ ఆయన సంతోషించి పెళ్లికి ఒప్పుకోవడానికి బదులు బాధపడి ఒక క్షణం ఆలోచించి వెంటనే తన రహస్య మందిరానికి రమ్మని మంత్రులకు కబురు పంపాడు. కేసిని ముందే రహస్య మందిరానికి వెళ్ళి ఒక తెర వెనక దాక్కుని రాజు మంత్రులు జరిపిన చర్చంతా విన్నది. మొదట రాజు తన మంత్రులకు శృంగుడి కథంతా చెప్పి అతను ఇప్పుడు మన అతిథిగా ఉన్నాడు అన్నాడు. వెంటనే ఒక మంత్రి, మహారాజా, రావలుడు బలవంతుడు, మనం ఈ శృంగుడిని బంధించి అతనికి అప్పగిస్తే మనం రావలుడితో శాశ్వత స్నేహం సాధించవచ్చు అన్నాడు. అతిథిని శత్రువుకు అప్పగించడం ధర్మం కాదు, అతన్ని వెంటనే పంపించడం మంచిది, లేకపోతే అతను ఇక్కడ ఉన్నాడని తెలిసి రావలుడు మనపై యుద్ధానికి రావచ్చు అని మరొక మంత్రి అన్నాడు. మంత్రులందరూ ఇదే విధంగా మాట్లాడిన తరువాత రాజు అమ్మాయి అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, లేకపోతే మనకు సమస్య లేదు అని అసలు విషయం చెప్పాడు. ఈ మాట వినగానే ఒక మంత్రి, మహారాజా, అమ్మాయి గారి కోరిక తీరడానికి ఒకటే మార్గం, మనమే చుట్టుపక్కల రాజులను కలుపుకొని ఈ రవలుడిపై యుద్ధం చేద్దాం. అతని వల్ల చాలా దేశాలకు శాంతి లేదు, అతన్ని ఓడించిన కీర్తి మన దేశానికి దక్కేలా చేద్దాం, దానివల్ల శృంగుడి సమస్య తీరుతుంది, అమ్మాయి గారి కోరిక తీరుతుంది అన్నాడు. ఈ ఆలోచన అందరికీ నచ్చింది.